పవర్లూమ్, వార్పిడ్, వైపని కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నేత కార్మికులు 24 గంటలు నేతన్నల దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికులకు ప్రభుత్వ చీరలకు కూలీ నిర్ణయించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించి నేత కార్మికులను ఆదుకోవాలని అన్నారు. సిరిసిల్ల చూడు చితికిపోయిన బతుకు సిరిసిల్ల చూడు ఉండాలి. మీరందరూ మాత్రం ఏసీ రూముల్లో ఉండాలి. కార్మికుల కష్టాలు ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. మీరు మాత్రం ఏసీ గదుల్లో పండాలి, ఏసీ కార్లలో తిరగాలి. మా బతుకులు మాత్రం ఇట్లనే ఉండాలా? ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే స్పందించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. బండి సంజయ్ గారికి మత కొట్లాటలు ఎట్టబెట్టడమో తెలుసు, విద్వేషాలు ఎట్ట నింపడమో తెలుసు, కానీ కార్మికుల కష్టాలు మాత్రం ఎందుకు తెలియట్లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రోజువారీగా ధరలు పెరుగుతున్నప్పుడు కార్మికుల కనీస వేతనాలు మినిమం వేజెస్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉండాలి కదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు మిత్రులారా, మనం ఆలోచించాలి ఇక్కడ ఒకటే ఒక విషయాన్ని. ఈ రోజు చాలా మంది ఇక్కడ దుష్ప్రచారం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ టెంట్ వేస్తే కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు టెంట్ వేయించారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఏ కార్మికుడికి ఏ పార్టీతో సంబంధం లేదు. కార్మికులు తమ పొట్ట గడవటం ఎట్లా, తమ పిల్లల్ని పోషించుకోవడం ఎట్లా, తమ పిల్లల యొక్క చదువులు ఎట్లా, తమ పిల్లలకు భవిష్యత్తు ఎట్లా అనేటువంటి దాంతో ఇక్కడ పోరాటంలో దిగుతున్నారు. ఎవరి దాక్షిణ్యాల కోసం టెంట్ అయ్యారు. ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల సంగతి చూస్తున్నప్పుడు. కానీ ఈ రోజు కార్మికుల ముందున్నటువంటి కనీస కర్తవ్యం, ఈ రోజు ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. కొత్తగా అగ్రిమెంట్ చేయడానికి సిద్ధం కావాలి. ఇప్పుడే నూతన ఒప్పందానికి ప్రభుత్వం దిగి రావాలి, దిగి వచ్చి చర్చలు జరపాలి, ఇమ్మీడియట్ చర్చలు జరపాలి. ఇక జౌలి శాఖ అధికారులకు తెలియజేసేది ఒకటే, ఇక్కడికి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వచ్చారు. ఇమ్మీడియట్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. సిరిసిల్ల మొత్తాన్ని కూడా స్తంభింపజేయడానికి కార్మిక వర్గం వెనకాడరు. ఎప్పుడైనా కానీ కార్మికులు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి పద్ధతులలో పోరాడుతున్నటువంటి తరగతి ఏంటంటే అది కార్మిక వర్గం, పవర్లూమ్ వర్కర్స్. అందుకనే ఎవరికి భయపడేది లేదు, పోరాటం తప్ప మరొక మార్గం లేదు. ఇక్కడ ఉన్న కార్మిక వర్గాన్ని కూడా నేను అప్పీల్ చేస్తున్నా, పోరాడకుండా ఎప్పుడు ఏ చిన్న సమస్య పరిష్కారం అయిందో చెప్పండి. మనం ఓట్లేసినటువంటి వాళ్ళందరూ మన జీవితాల